రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంది ఎరికేనా? అట్లీస్ట్ ప్రజల దగ్గర పోయి ప్రజల సమస్యలు తెలుసుకుంటే, అబ్బా మొన్ననే మా ఎమ్మెల్యే వచ్చి మా సమస్యలు తెలుసుకుంటున్నాడు, అబ్బా మా ఎమ్మెల్యే గ్రేట్, మళ్ళీ మా ఎమ్మెల్యేకి ఓటేయాలని జనాలు అనుకుంటారు. మళ్ళీ ఇది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కూడా ప్లస్ అవుతుంది కదా. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో జనాలు అనుకుంటారు, మొన్ననే మా ఎమ్మెల్యే వచ్చి మా బాధలన్నీ అరుచుకున్నాడు, మొన్న మా ఎమ్మెల్యే వచ్చి మా కష్టాలన్నీ తెలుసుకున్నాడు, మాకు మొత్తం సమస్యలన్నిటికీ పరిష్కారం తీసుకొస్తా నేనున్నా అని చెప్పి మాకు ధైర్యం చెప్పి పోయిండు, మా ఎమ్మెల్యేకే ఓటెత్తా, ఎంపీటీసీ జెడ్పీటీసీలో కాంగ్రెస్కే ఓటెత్తా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తా అని చెప్పి జనాలు కూడా అనుకుంటారు కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాలు మళ్ళీ పాజిటివ్ ఒపీనియన్ కలగడానికి, జనాలు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొగడడానికి రేవంత్ రెడ్డి ఒక ప్లానింగ్ చేసింది అంతే. లేకపోతే రేవంత్ రెడ్డి ఇప్పుడు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను తిప్పి, మంత్రులను తిప్పి, అధికారులను తిప్పి, ఇక మా ప్రభుత్వం సూపరు అద్భుతం మేము అన్ని చేసేసినామని చెప్పి చెప్పిస్తారా? జనాలకు తెలియదా రియాలిటీ ఏందో? పబ్లిక్ పొల్లు తిరుగుతురు. కానీ రేవంత్ రెడ్డి ఏంటంటే ఎంతసేపు తన ప్రభుత్వం పైన పాజిటివిటీ రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కేసీఆర్ సభలు పెడితే కేసీఆర్ సభలు అడ్డుకుంటున్నాడు, కేసీఆర్ మీటింగ్ పెట్టిన రోజు రైతు బంధు ఇస్తుండు, ఎలక్షన్ ఉన్నటువంటి టైంలోనే రేవంత్ రెడ్డి జాబ్ నోటిఫికేషన్ అంటాడు, ఉద్యోగాలు అంటాడు, రైతు బంధు అంటాడు, రుణమాఫీ అంటాడు, పెన్షన్ అంటాడు. ఏదున్నా ఎన్నికల కోసం పథకాలను రేవంత్ రెడ్డి వాడుకుంటున్నాడు, జనాల ఓట్ల కోసం, జనాలు మళ్ళీ గెలిపియడానికి. రేవంత్ రెడ్డి చేస్తున్నది రియాలిటీ కదా, వాస్తవం కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, అట్లనే ఇక్కడ జిహెచ్ఎంసీ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఈ రెండు ఎన్నికలలో బెనిఫిట్ కావాలి, ప్లస్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి విషయం అందరికి తెలుసు. ఈ వ్యతిరేకతను ఒడగొట్టుకోవాలి. ఈ వ్యతిరేకత ఒడగొట్టుకోవాలంటే ఏం చేద్దాం? జనాల్లోకి తిరుగుదాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఏంది ఎరికేనా? కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు చెప్పిండట, ఏమని మీరు గ్రౌండ్లో తిరగమని చెప్పినట్టు కేసీఆర్. ఎందుకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లను గ్రౌండ్లో తిరగమని చెప్పింది తెలుసా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు గ్రౌండ్లో తిరుగుతారు, గ్రౌండ్ వదిలేసారు, పబ్లిక్లోకి పోతలేరు, జనాల సమస్యలు కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకుంటలేరు. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఈ టైంలో నియోజకవర్గాలలో పర్యటన చేసి మండలాలలో, గ్రామాలలో, జిల్లాలలో తిరిగిరు అనుకో, జనాలు ఏమనుకుంటారు? గెలిచినోడు మా దగ్గరికి రాలేగాని ఓడిపోయినోడు వచ్చిండు, ఓడిపోయినోడు వచ్చి మా బాధలు తెలుసుకుంటుండు, ఓడిపోయినోడు వచ్చి మా కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాడు, మంచో చెడో ఈ ఓడిపోయినోనికే వేయాలి అంటే బీఆర్ఎస్ ఉనికే ఓటేయాలి, మంచో చెడో రాబోతున్నటువంటి ఎమ్మెల్యే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలనేటటువంటి ఒపీనియన్ తోటి జనాలు ఉంటారు. అయితే రేవంత్ రెడ్డికి ఈ కథ అర్థమైపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు గ్రౌండ్లో తిరుగుతున్నారట. బీఆర్ఎస్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మీరు గ్రౌండ్లో తిరగండి, మీరు గ్రౌండ్కి వెళ్ళండి, మీరు తిరిగి జనాలు తిట్టినా సరే, రేవంత్ రెడ్డి చెప్పిండట, జనాలు మిమ్మల్ని తిట్టినా సరే, జనాలు మిమ్మల్ని విమర్శించినా సరే, షీ అన్నా సరే, తూ అన్నా సరే, ఆయనే ఉండుర్రి.